రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతుండగా ప్రైమ్ 9 బృందం బయటపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టి ఇసుకను యథాతథంగా తరలిస్తున్నారని, ఏదైనా ప్రశ్నిస్తే మైనింగ్ శాఖ అనుమతులు ఉన్నాయంటూ అధికారులు చెబుతున్నారు. అక్రమ ర్యాంపుల నుంచి ఇసుక తరలింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుబాబు అందిస్తారు. ఇసుక మాఫియా యథాతథంగానే కొనసాగుతోంది. ఓ పక్కనే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు కానీ ఇటు మాఫియా కానీ పెడచమని పెట్టిందని చెప్పవచ్చు. మరోపక్క సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇసుక రీచ్ల్లో భారీ వాహనాలు తిరగడం కానీ భారీ వాహనాలతో లోడింగ్ అన్లోడింగ్ చేయడం కానీ ఆపేయమని చెప్పినప్పటికీ కూడా వాటిని కూడా ఇటు అధికారులు అటు అలాగే ఇసుక మాఫియా కూడా బేఖాతరు చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక గత వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు ఎటువంటి చలనం లేదు. దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎక్కడికక్కడ భారీ వాహనాలతోటి యొక్క యంత్రాలతోటి కూడా ఇసుకని డంపింగ్ చేయడం మనం చూస్తున్నాం. అయితే ప్రైమ్ 9 న్యూస్ ఎంతో సాహసం చేసి ఈ యొక్క ఇసుక మాఫియా ఆగడాలని అటు కోర్టు తీర్పులు కూడా లెక్క చేయట్లేదు అని చెప్పేందుకు ఎంతో సాహసం చేసి ఈ యొక్క ఇసుక రీచ్లపై కథనాన్ని చిత్రీకరించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి వీడియో జర్నలిస్టు చూపిస్తున్నట్టుగా భారీ లారీలతో ఏ విధంగా ప్రొక్లైన్లతోటి ఇసుక ఇక్కడ డంపింగ్ అవుతుంది అనేది మనం చూడవచ్చు. మరో పక్కనే ఇటు మైనింగ్ అధికారులు కానీ అటు రెవెన్యూ అధికారులు కూడా ఈ ఇసుక రీచ్లని పరిశీలించిన సంగతి అయితే లేదు. అయితే జనబాహుళ్యంలోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రైమ్ 9 న్యూస్ ఈ యొక్క సాహసం చేపట్టిందని చెప్పవచ్చు. మరో పక్క చూసుకుంటే కనుక కాటన్ బ్యారేజ్కి అతి చేరువలో ఈ యొక్క డ్రెడ్జింగ్ పనులు నిర్వహించడం, అలాగే ఇసుక లోడింగ్ అన్లోడింగ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరో పక్కనే చూస్తే కనుక ఇప్పటికే ఈ యొక్క గామన్ బ్రిడ్జి ఇసుక తవ్వకాల వల్ల ఒక పిల్లర్ కుంగిపోయింది అని పక్కన జిల్లావాసులు భయభ్రాంతులకు గురవుతూ ఉంటే ఈ యొక్క ఇసుక తవ్వకాలు మాత్రం అక్రమ డ్రెడ్జింగ్ ఎక్కడా ఆగలేదు అని చెప్పవచ్చు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఓన్లీ నోటిఫైడ్ రీచ్లకే మేము పర్మిషన్ ఇచ్చాము, మిగిలిన వాటిలో లేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఫిషర్మెన్ సొసైటీకి చెందిన వ్యక్తులు మాత్రం తాము చిన్న చిన్న పడవల్లోనే తీసుకొస్తామని, అయితే ఈ యొక్క ఇసుక రవాణా మాత్రం భారీ డ్రెడ్జింగ్లు చేపడుతున్నారు అని చెప్పేసి ఇటు ఫిషర్మెన్ సొసైటీ వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఓపెన్ రీచ్లు అనే పేరుతో ఓపెన్ రీచ్లు అనే ముసుగులో మామూలు రీచ్ల్లో కూడా అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 34 రీచ్లు ఉంటే మరొక 50 అనాథరైజ్డ్ రీచ్ల ద్వారా ఈ భారీగా ఇసుక రవాణా జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు అయితే ఆగలేదని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు, ప్రైమ్ 9 న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.